కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ ఇందిరాగాంధీ చౌక్ ఎదురుగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పాత బస్టాండ్ మూలమలుపు దగ్గర ఉన్న 18 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా, ఇతర కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. షాపుల పక్కన చెత్తను కాల్చడంతో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మంటలు అంటుకొని షాపులకు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ ఇందిరాగాంధీ చౌక్ ఎదురుగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పాత బస్టాండ్ మూలమలుపు దగ్గర ఉన్న 18 షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా, ఇతర కారణాల వల్ల జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. షాపుల పక్కన చెత్తను కాల్చడంతో అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు మంటలు అంటుకుని షాపులకు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పొద్దున ఈ విషయం తెలిసింది. మాకు తెలియగానే ఇక్కడ చూడడానికి వచ్చినాము. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అన్ని కంప్లీట్గా కాలిపోయినాయి. మొత్తం 18 షాపుల వరకు కాలిపోయినాయి. వీళ్ళందరూ షాప్ ఓనర్లు కూడా చెప్తుండే ఏంటంటే పాపం స్టాక్ కూడా తెచ్చిపెట్టుకుర్రట. సీజన్ ఉంది, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని తెచ్చి పెట్టుకున్నారు. ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు చేతికి ఏమి దొరకకుండా మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు. మేమైతే వీళ్ళకి చెప్పినాం ఏంటంటే కొంచెం అంటే ఎంతవరకు ఏమైంది అనేది కొంచెం మాకు నోట్ లాగా రాసిస్తే మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి సహాయం చేస్తాము. ఇంకొకటి ఫైర్ ఇంజన్ కూడా ఇట్లా ఒకటే ఉందని చెప్తారు. దానికి కూడా మేము తాలూకు సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక ఫైర్ ఇంజన్ కోసం ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ఇది మే కాబట్టి ఎండలు బాగుంటాయి కాబట్టి ఫైర్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని దృష్ట్యా కూడా ట్రై చేస్తాం. రాత్రి 1:30 దాకా 2 లక్షల మార్నింగ్ ఇది నాదే షాప్. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాం. వచ్చే వరకు మొత్తం మంటలు ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఒకటే వచ్చింది. కామారెడ్డిలో ఒకటే ఉందట. ఇంకొక 2 ఉంటే సగం బచాల్సింది. 10 లక్షలు